హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సిద్ధార్థ్ ప్రేరణను బైక్ మీద తీసుకెళ్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ని బైక్ ఆపమని చెప్పి సీరియస్గా ఉన్న సిద్ధార్థ్తో, ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చవా, ఎంతసేపని మొహం అలా పెట్టుకుంటావు అని అడుగుతుంది. సిద్ధార్థ్, నా మొహమే అంతా అంటాడు. ప్రేరణ, అదేం కాదు, హీరో అంత కాకపోయినా బాగానే ఉంటుంది అంటూ, అయ్యా బాబు కాస్త నార్మల్ అవ్వవా, చూడలేకపోతున్నాము అంటుంది. సిద్ధార్థ్, నేను నార్మల్గానే ఉన్నాను, నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంటాడు. ప్రేరణ, చూస్తేనే తెలుస్తుందిలే అంటుంది. అయినా తప్పు నీది. మీ చెల్లి బర్త్డే మీ నాన్నగారు చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళి చేసుండొచ్చు కదా. అటు ఆయన ఇటు నువ్వు ఇద్దరూ డిసప్పాయింట్ అవ్వడం అవసరమా అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్, ఆయన యాక్టింగ్ చూసి అలా అనుకుంటున్నావేమో, ఆయన మాటలు నమ్మితే అంతే అంటాడు. ప్రేరణ, నేను ఆయన మాటలు పట్టించుకోలేదు, కానీ మీ చెల్లి కోసమైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఉంటే సంతోషించేది కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్, అది జరగదులే అంటాడు. ప్రేరణ, ఈ మొండితనంతోనే బర్త్డేని బయట అరేంజ్ చేశావు, చివరికి ఏమైంది? ఏమీ జరగలేదు అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్, నేను లోపలికి వెళ్ళడానికి నా క్యారెక్టర్ ఒప్పుకోదు, చచ్చిపోతుంది అంటాడు. ప్రేరణ, అబ్బో క్యారెక్టర్ అంటూ, నీ క్యారెక్టర్ రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినడానికి ఒప్పుకుంటుందా సార్ అని అడుగుతుంది. తనకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించమని అడుగుతుంది. సిద్ధార్థ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అని అడుగుతాడు. ప్రేరణ, దానికి ఏమైనా ముహూర్తం చూపిస్తావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ప్రేరణ ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వస్తారు. ప్రేరణ 2 ఐస్ క్రీమ్లు ఇవ్వమని అడుగుతుంది. ఇక గణేష్కి విజయానంద్ ఫోన్ చేస్తాడు. గణేష్, ఎలా ఉన్నారు సార్ అని అడుగుతాడు. విజయానంద్, నీకు నచ్చని వాళ్ళు నీ కళ్ళ ముందే నిచ్చెన వేసుకుని పైకెక్కుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది అని అడుగుతాడు. గణేష్, నాకైతే ఒళ్ళంతా గిచ్చినట్టు ఉంటుంది సార్ అంటాడు. విజయానంద్, నాకు అలాగే ఉంది అంటాడు. గణేష్, ఏమైంది సార్ అని అడుగుతాడు. విజయానంద్, వాళ్ళిద్దరూ కాఫీ షాప్ పెడతామంటే అడ్డుకున్నాం, కానీ చూస్తుండగానే ఓపెన్ కూడా చేసేశారు. చేతులు కలపడం అంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు గణ, మనకు ఎదురొచ్చిన వాళ్ళ చేతులు కాళ్ళు ఆడకుండా చేయాలి, కానీ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు విజయానంద్. గణేష్, ఆఫ్టర్ ఆల్ ఒక కాఫీ షాప్ చూసి మీరెందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు. విజయానంద్, నేను దేన్ని తేలిగ్గా తీసుకోను గణ, పడగొట్టాలనుకున్నవాడు నిలబడ్డానని ఫీల్ అయిపోతున్నాడు. టీ కొట్టిని అచీవ్మెంట్లో సంబరపడుతున్నాడు. ఆ ఆనందం ఆవిరైపోవాలి. 24 గంటల్లో కేఫ్ క్లోజ్ అయిపోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు అంటాడు. గణేష్, నేనున్నాను కదా సార్, నేనేంటో మీకు తెలుసు, మీకోసం ఏం చేయాలో నాకు తెలుసు, అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వింటారు, నేనేంటో చూస్తారు అంటాడు గణేష్. విజయానంద్ మంచిది అంటూ ఫోన్ కట్ చేస్తాడు. గణేష్ ఆ రోజు సిద్ధుగాడి మీద కేసు పెడితే విడిపించాలని చూశాడు, ఇప్పుడు వాడి కాఫీ షాప్ పెడితే మూయించాలని చూస్తున్నాడు. వాడి విషయంలో వీడింత కాంట్రాస్ట్గా బిహేవ్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. సుధాకర్ గణేష్ దగ్గరకు వస్తాడు. గణేష్ సుధాకర్ని లోపలికి రమ్మని చెప్పి, ఏంటి న్యూస్ సుధా అంటాడు. సుధాకర్, నా దగ్గర న్యూస్ ఏముంటాయి సార్ అంటూ, మీది గొప్ప మనసు, ఆ సిద్ధు ప్రేరణల కాఫీ షాప్ ఓపెన్ చేయాలని గట్టిగా కోరుకున్నారు, ఎదగాలని ఆశపడ్డారు, మనసు నిండా ఆశీర్వదించారు సార్, అదే జరిగింది, చాలా గ్రాండ్గా అందరి సమక్షంలో కేఫ్ ఓపెన్ చేశారు అంటాడు. గణేష్, ఆ కేఫ్కి ప్రేరణ పేరే పెట్టారంట కదా అంటాడు. సుధాకర్, అవును సార్ అని చెప్పి, ఇది మీకెలా తెలుసు అని అడుగుతాడు. గణేష్, నేను పోలీసునయ్యా అంటాడు. అంతలా ఆశీర్వదించిన వాడిని ఆ మాత్రం తెలుసుకోలేనా అంటాడు. మరి నీకెలా తెలిసింది అని అడుగుతాడు. సుధాకర్ తడబడుతూ, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమన్నారు కదా సార్, అలా వెళ్తూ వెళ్తూ ఒక కన్ను అలా అలా వేసి ఉంచాను సార్ అంటాడు. గణేష్, వెరీ గుడ్ అంటాడు. సుధాకర్, ఒక టైంలో నేను చాలా భయపడ్డాను సార్ అంటాడు. వాళ్ళు కేఫ్ పెడుతున్నారు కదా, మీరెక్కడ కోపంతో రగిలిపోతారో అని అంటూ సీరియస్గా ఉన్న గణేష్ని చూసి ఆగిపోతాడు సుధాకర్. గణేష్, అంటే ఏంటి, నేను నీకు విలన్లా కనపడుతున్నానా అని అడుగుతాడు. సుధాకర్,
సార్ అని అరుస్తూ చెవులు మూసుకుంటాడు. మీరు వెళ్ళేంటి సార్, హీరో అంటాడు. వాళ్ళను కేఫ్ పెట్టనివ్వు, ఎదగనివ్వు అన్నప్పుడే మీ మంచితనం అర్థమైపోయింది సార్ అంటాడు. గణేష్ నవ్వుకుంటూ హీరో అంటావా అని అడుగుతాడు. అలాగే హీరోలా వెళ్ళి రేపు ఆ కేఫ్ని మూయించేస్తాను అంటూ ఉంటే సుధాకర్ షాక్ అవుతాడు. గణేష్, వాళ్ళు పెట్టింది టీ కొట్టే అయినా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారయ్యా, నాకు నచ్చలేదు అంటాడు. సుధాకర్, అది కాదు సార్, మొన్న వాళ్ళను కాఫీ షాప్ ఓపెన్ చేసుకొనివ్వు అన్నారు అని అడుగుతాడు. గణేష్, ఓపెన్ చేయకముందు క్లోజ్ చేయించలేం కదా, అందుకే ఓపెన్ చేయించి క్లోజ్ చేయాలని ఆగాను, రేపే ముహూర్తం అంటాడు. గణేష్ ఛాయ్ పాట పాడుతూ సుధాకర్ని కూడా పాడమని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సుధాకర్ కోపంగా, ఛాయ్ పాట పాడతావా, దిక్కుమాలిన వెధవా అనుకుంటాడు. ఇక ప్రేరణ, సిద్ధార్థ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ప్రేరణ సిద్ధార్థ్తో, సిద్ధు నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకోవు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్, నువ్వు నా పార్ట్నర్వి అంటాడు. ప్రేరణ హలో అంటూ బిజినెస్ పార్ట్నర్ అంటుంది. సిద్ధార్థ్, నేనన్నది అదేలేమ్మా అంటూ ఏంటో అడుగు అంటాడు. ప్రేరణ, అసలు నీకు మీ నాన్నకు మధ్య ఏంటి గొడవ, ఏంటి అంత ప్రాబ్లం అని అడుగుతుంది. సిద్ధార్థ్ అవసరమా అంటాడు. ప్రేరణ, అది కాదు, ఆయన ఏం చెప్పినా వినకూడదని డిసైడ్ అయ్యావా, లేక వింటే నీకేమైనా నష్టమని ఫిక్స్ అయ్యావా అని అడుగుతుంది. సిద్ధార్థ్, ఆయన టాపిక్ మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ ఐస్ క్రీమ్ని నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అంటాడు. ప్రేరణ వద్దొద్దు, నీకో నమస్కారం అంటుంది. బుద్ధి గడ్డి తిని అడిగాను, అసలు మీ నాన్నగారి గురించి టాపిక్కే అడగను, అంతేకాని వదిలేస్తా విసిరేస్తా అని వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు అంటుంది. సిద్ధార్థ్ అలా రా దారికి అంటాడు. ప్రేరణ ఓకే అని చెప్పి ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తిను అంటుంది. సిద్ధార్థ్ మనమంటే అంత మాత్రం భయం ఉండాలి మరి అంటాడు. ప్రేరణ నవ్వుతూ ఉంటే సిద్ధార్థ్ కూడా నవ్వుకుంటాడు. ప్రేరణ కింద పడి ఉన్న ఇయర్ రింగ్ తీసుకొని ఆ ఇయర్ రింగ్ని చూస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ గోల్డ్తో ఏమో అంటాడు. ప్రేరణ గిల్టీది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ఇప్పుడు తన ఇయర్ రింగ్ గుర్తొచ్చిందా ఏంటి అనుకుంటాడు. ప్రేరణ అచ్చం ఇలాంటిదే ఆ రోజు నా ఇయర్ రింగ్ పోయింది, ఎవరికి దొరికిందో దొంగ మొహాలు, అన్యాయంగా స్వాహా చేసేశారు అంటుంది. సిద్ధార్థ్ వాళ్ళేం స్వాహా చేయలేదు, దొరుకుంటుంది అంటాడు. ప్రేరణ ఏదో ఒకటి తీసేసుకున్నారు కదా, నాకేమైనా తిరిగిచ్చారా అని అంటూ ఉంటే సిద్ధార్థ్ ఎలా తిరిగిస్తారు ప్రేరణ, నువ్వు వాళ్ళకి తెలియదు కదా అంటాడు. ప్రేరణ నువ్వేంటి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావు అంటుంది. సిద్ధార్థ్ నేనేం వెనకేసుకుని రావట్లేదు, వాళ్ళెంత మంచి వాళ్ళో నీకు తెలియదు కదా అంటున్నా అంటాడు. ప్రేరణ మంచోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మాత్రం బాగుపడరు, నాశనమైపోతారు అంటూ ఉంటే సిద్ధార్థ్ ఏంటే నువ్వు ఏదో కేజీ బంగారం పోయినట్టు అలా తిడుతున్నావు అంటాడు. ప్రేరణ నేను వాళ్ళని తిడితే నీకేంటి బాధ అంటుంది. సిద్ధార్థ్ ఎవరైనా మనుషులే కదా, అలా తిట్టకూడదు పాపం అంటాడు. ప్రేరణ పోయిన ఇయర్ రింగ్ నాది, నేను ఇలాగే తిడతా, ఇంకా ఎక్కువగా తిడతా, నాకు ఆ హక్కు ఉంది తెలుసా అంటుంది. సిద్ధార్థ్ చూడు ప్రేరణ, అది దొరికిన వాడు మనవాడే ఉండి పోయిన రింగు మనకు చెందాలి అని రాసుంటే ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటాడు. ప్రేరణ జీవిత సత్యాలు చెప్తున్నారు కదా, రికార్డ్ చేసుకుంటాను అంటూ ఫోన్ సిద్ధార్థ్ ముందుంచుతుంది. వెధవ కొటేషన్లు నేను 100 చెప్తా అని చెప్పి అయినా దొరికిన వాడు అంటున్నావు, ఆడో మగో నీకు తెలుసా అంటుంది. సిద్ధార్థ్ చిచి నాకేం తెలుస్తుంది అంటాడు. ఏదో ఫ్లోలో అన్నాను అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే సిద్ధార్థ్ అలా చూడకు ప్రేరణ, దొంగోడుని చూసినట్టు అంటాడు. ప్రేరణ అది కాదు అంటూ ఉంటే సిద్ధార్థ్ బిల్ ఎంతైంది అని అరుస్తూ ప్రేరణ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వస్తుంది అని చెప్పి ఐస్ క్రీమ్ బండ్ దగ్గరకు వెళ్తాడు. దొరికేసేవాడిని అనుకుంటూ ఐస్ క్రీమ్ బిల్ కడుతూ ఉంటాడు. ఇక సాహితి ప్రేరణకు ఫోన్ చేసి మా అన్నయ్య పక్కనే ఉన్నారా అంటూ కాస్త పక్కకు రండి, నేను చెప్పే విషయం మా అన్నయ్యకి తెలియకూడదు అంటుంది. ప్రేరణ పక్కనే ఉన్నాను అని చెప్పి ఏంటి విషయం అని అడుగుతుంది. సాహితి నేను కేక్ కట్ చేయలేకపోయాను కదా, బర్త్డే చేసుకోలేకపోయాను కదా అంటూ ఉంటే ప్రేరణ అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అంటూ ఉంటే సాహితి ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి, రేపు నా బర్త్డే సెలబ్రేషన్స్ మీ కేఫ్లోనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అంటుంది.
మా డాడీ మా అమ్మ కూడా ఒప్పుకున్నారు. రేపు మా అన్నయ్య చేతుల మీదుగా నేను కేక్ కట్ చేయాలి. అన్ని ఏర్పాట్లు చేయండి, కానీ అన్నయ్యకి తెలియకూడదు. సర్ప్రైజ్ ఇవ్వాలి అంటుంది. ప్రేరణ ఓకే అని చెప్పి తప్పకుండా అంటుంది. సాహితి థ్యాంక్ యూ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వచ్చి ఏంటి అంత సీక్రెట్గా ఫోన్ కట్ చేస్తున్నావు అంటాడు. ప్రేరణ నీకు గుడ్ న్యూస్ అంటుంది. రేపు కేఫ్లో ఒక బర్త్డే పార్టీ జరుపుకోవాలని కేక్ డెకరేషన్, కేక్ ఎవ్రీథింగ్ చేయమని ఆర్డర్ వచ్చింది అంటుంది. సిద్ధార్థ్ అవునా అంటూ ఉంటే ప్రేరణ అవును అంటుంది. మార్నింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ మొదలు పెట్టాలి అంటూ ఉంటే సిద్ధార్థ్ చేద్దాం అంటాడు. ఇలాంటి బుకింగ్స్ నెలకు 4 వస్తే మన కేఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. డబ్బుకి డబ్బు, పబ్లిసిటీకి పబ్లిసిటీ అంటాడు. ప్రేరణ రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేయాలి అంటుంది. సిద్ధార్థ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అంటాడు. సిద్ధార్థ్ అవును ఈ టైంలో ఆర్డర్ ఏంటి అంటూ ఉంటే ప్రేరణ నీకు ఆర్డర్ ఇంపార్టెంటా టైం ఇంపార్టెంటా అని అడిగి సిద్ధార్థ్ని బయలుదేరమంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను తన బైక్ మీద ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక సుధాకర్ ఇందిరకు గణేష్ గురించి చెప్పడంతో ఇందిర టెన్షన్ పడుతూ ప్రేరణ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రేరణ ఇంట్లోకి రావడంతో ఎందుకు అంత లేట్ అయింది, ప్రతిరోజు కాఫీ షాప్ కట్టేయడానికి ఇదే సమయం అవుతుందా, ఇంత రాత్రి అయితే ఎలాగమ్మా అని అడుగుతుంది. ప్రేరణ ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అంటూ ఉంటే సుధాకర్ టెన్షన్ కాక ఇంకేంటమ్మా, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా అంటాడు. ప్రేరణ మామయ్య మీరు కాఫీ షాప్ ఓపెనింగ్కి వస్తారని నేను కూడా ఎంతగానో ఎదురు చూశాను, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. సుధాకర్ నేను పోలీసోడినమ్మా, 100 వర్రీస్ 1000 టెన్షన్స్ ఉంటాయి, నా గురించి వదిలేయి అంటాడు. ఇందిర ఎందుకు లేట్ అయింది అని అంటూ ఉంటే ప్రేరణ అమ్మ కాఫీ షాప్ త్వరగానే కట్టేశాము, నువ్వేం కంగారు పడకు, ఈరోజు సిద్ధు వాళ్ళ చెల్లెలి బర్త్డే, సిద్ధు రమ్మన్నాడు, వెళ్ళాను అంతే, సిద్ధుయే ఇంటి దాకా డ్రాప్ చేసి వెళ్ళాడు, ఇంకెప్పుడు లేట్ అవ్వదులే అని చెప్పి సుధాకర్ని చూసి నువ్వేంటి మామయ్య అదోలా ఉన్నావు అని అడుగుతుంది. ఈరోజు ప్రేరణ స్టడీ కేఫ్ ఎంత బాగా జరిగిందో తెలుసా, నువ్వు మిస్ అయ్యావు అంటుంది. సుధాకర్ ప్రేరణ నేను నీకో విషయం చెప్పాలని వచ్చానమ్మా అంటాడు. నువ్వు ఆ గణాగాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ప్రేరణ మళ్ళీ ఏమన్నాడు అంటూ ఉంటే సుధాకర్ వాడు ఎలాగైనా కాఫీ షాప్ని క్లోజ్ చేయాలని చూస్తున్నాడమ్మా, వాడు ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు, అందుకే చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ప్రేరణ దెబ్బ కొట్టాలనుకోవడం వాడికి అలవాటు, దేనైనా ఎదుర్కోవడం నాకు అలవాటు అంటుంది. సుధాకర్ కానీ వాడు నీచుడని తెలుసు కదమ్మా, ఎంతో కష్టపడి ఆ కాఫీ షాప్కి ఒక రూపాన్ని తీసుకొచ్చారు, అలాంటిది వాడు ఏదైనా చేస్తే అంటాడు. ప్రేరణ మామయ్య కష్టపడి నిలబెట్టుకున్నామని అన్నావు కదా, ఆ కష్టాన్ని ఎవడూ కూలదోయలేడు, మేము మా లక్ష్యాన్ని చేరేదాకా ఆ కేఫే మా బ్రతుకి ఒక ఊతం, దాన్ని మా నుండి ఎవరూ దూరం చేయలేరు అంటుంది. సుధాకర్ నీ ధైర్యం మంచిదే అమ్మా, కానీ వాడు పగ చెడ్డది, అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాను అని అంటూ ఉంటే ప్రేరణ ఏం చేయబోతున్నాడు అని అడుగుతుంది. సుధాకర్ తెలియదు అని చెప్పి కానీ వాడి పక్కనే ఉండి వాడి ప్లాన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటాడు. ఇందిరతో జాగ్రత్త అక్క అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోతాడు. ఇందిర ఏంటమ్మా ఇది అని ప్రేరణను అడుగుతుంది. ప్రేరణ ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు, ఎక్కువ ఆలోచించకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారి సిద్ధార్థ్ ప్రేరణ వచ్చి నిద్రలేపుతూ ఉన్నట్టు కలగంటూ ఉంటాడు. కలలో సిద్ధార్థ్ కుమార్ అనుకుని నిద్ర డిస్టర్బ్ చేయొద్దని ప్రేరణను చూసి షాక్ అవుతాడు. ప్రేరణ కోపంగా చూస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ కళ్ళు నులుముకొని చూసి నువ్వేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే అని అడుగుతాడు. ప్రేరణ చేసిందంతా చేసి నువ్వు అబద్ధం చెప్తే రాకుండా ఎలా ఉంటాను అంటుంది. సిద్ధార్థ్ నేనా అబద్ధం చెప్పానా, ఎప్పుడు చెప్పాను అని అడుగుతాడు. ప్రేరణ మొన్న చెప్పావులే అంటుంది. నా చెవిరింగ్ నీ దగ్గర ఉన్నా లేదని అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్ నీ చెవి పోవు నా దగ్గర లేదు, నిజం చెప్తున్నాను అంటాడు. ప్రేరణ అక్కడే ఉన్న ఇయర్ రింగ్ తీసుకొని చూపెడుతుంది. సిద్ధార్థ్ మీ చెవి రింగ్ నా దగ్గర లేదని అప్పుడు చెప్పాను కదా, అది నిజం, కానీ ఇంటికి వచ్చాక ఇంట్లో దొరికింది, ఆ నిజం ఇప్పుడు అబద్ధమైపోయింది,
ఇది ఆ నిజం కన్నా పెద్ద నిజం అంటాడు. ప్రేరణ దొరికిన రింగ్ని ఇంకా నాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఇదొకటి ఉందా అనుకుంటూ ఇద్దామనుకున్నాను, ఏదో అర్జెంట్ పనిలో పడి మర్చిపోయాను అంటాడు. ప్రేరణ ఇప్పుడు నిజం చెప్పు అని అడుగుతుంది. సిద్ధార్థ్ సారీ అంటాడు. ప్రేరణ కావాలనే నా చెవి రింగ్ని నీ దగ్గర పెట్టుకున్నావు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ కల్లో మాట్లాడుతూ ఉంటాడు. కుమార్ ఇయర్ రింగ్ పట్టుకొని చెవి పోగు ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అని సిద్ధార్థ్ని అడుగుతూ ఉంటాడు. సిద్ధార్థ్ చెప్తున్నాను కదా ప్రేరణ అంటూ నిద్రలేచి కుమార్ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అంటాడు. కుమార్ నేను కాక ఆ అమ్మాయి వచ్చిందనుకున్నావా, ఈ పోగుని అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. సిద్ధార్థ్ నాకు టైం లేదు అంటాడు. కుమార్ ఆ అమ్మాయిని కలిసావు కదా అంటూ ఉంటే సిద్ధార్థ్ మర్చిపోయారా అంటాడు. కుమార్ మరి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. సిద్ధార్థ్ ఆ చెవి పోగు తీసుకొని పొద్దున్నే మంచి కళ చెడగొట్టావు అని చెప్పి ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు. కుమార్ దేనికిరా అంటాడు. సిద్ధార్థ్ ఈరోజు బర్త్డే పార్టీ ఉందని చెప్పాను కదా, మనం త్వరగా వెళ్ళాలి అంటాడు. కుమార్ అవునా అంటూ అయితే నేను రెడీ అయిపోయినట్టే వెళ్దాం పదా అంటాడు. సిద్ధార్థ్ స్నానం చేశావా అని అడుగుతాడు. కుమార్ పిచ్చోడా, పులులు సింహాలు స్నానం చేయురా, నాది పులి వంశం అంటాడు. సిద్ధార్థ్ వెధవ డైలాగులు చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి, వెళ్ళి స్నానం చేసిరా, నేను రెడీ అయ్యి కేఫ్కి వెళ్తాను, అక్కడికి వచ్చేసెయ్యి వెళ్ళు అంటాడు. కుమార్ వస్తాంలే అనుకుంటూ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ ప్రేరణ ఇయర్ రింగ్ తీసుకుని లోపలికి వెళ్తాడు. ఇక కాఫీ షాప్ దగ్గర కుమార్ టేబుల్స్ సర్దుతూ ఏంటో కాఫీ షాప్ పెట్టేటప్పుడు కలిసి పనిచేద్దామన్నారు, ఇప్పుడు నేను ఒక్కడనే పనిచేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి కుమార్కు కనిపించకుండా కేఫ్ లోపలికి వెళ్ళి డ్రగ్స్ ప్యాకెట్స్ దాస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ బైక్ మీద కాఫీ షాప్కి వస్తారు. ప్రేరణ బైక్ దిగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ సీరియస్గా కాఫీ షాప్ వైపు చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.